హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా పొడిపొడిలాడుతూ సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా కళాయి హీట్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ పోపులు తీసుకున్నానండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉప్మాలో పోపులు ఎక్కువగానే ఉంటేనే టేస్టీగా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోని ఒక 10 జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకుందాము. పోపులు బాగా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు, ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోని కొద్దిగా కరివేపాకు, అలాగే టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక హాఫ్ టమాటా చిన్నది తీసుకోండి. అలాగే ఒక క్యారెట్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడ పసుపు వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకుందాము. ఇప్పుడు పక్క స్టవ్ మీద 1 కప్పు వాటర్ వేసుకొని బాగా మరిగించుకుందామండి. ఇప్పుడు మనము 1 కప్పు సేమియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. లో ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు మన సేమియాలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మన వాటర్ కూడా బాగా మరుగుతాయండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం మరిగించుకున్న వాటర్ని సేమియాలో యాడ్ చేసుకుందామండి. సేమియాలు చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, వాటర్ అంతా డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉంచేద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అంతే అండి, చాలా టేస్టీగా మన సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. Thank you for watching. Please like, share, comment and subscribe to my channel. Thank you.